గుడ్ మార్నింగ్ టు ఆల్ అందరికీ కూడా. నమస్తే అండి, నా పేరు కిరణ్. నేను విశాఖపట్నం నుంచి. ప్రజెంట్ ఈ కంపెనీలో ఒక వండర్ఫుల్ న్యూట్రిషన్ అంటే ఒక మంచి అకాడమీ ద్వారా ఒక మంచి దీంట్లో అయితే నేను ఉన్నాను. దాంతోపాటు ఒక ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈరోజు మొత్తం పీడిఎఫ్ ఏదైతే ఉందో మన కంపెనీ ఒక ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డీప్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్ టు ఆల్ అందరికీ కూడా. మన కంపెనీలో ఎసెట్ ఏంటంటే ప్రొడక్టే. ఆ ఎసెట్ ప్రొడక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రొడక్ట్ ని మనం ఒకసారి అవకాశం అయినంత వరకు ఒకసారి చూద్దాం. ఓకే, ప్రోడక్ట్ ని ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేది ఒకటే ప్రయత్నం. ఎవరైతే మనం రెగ్యులర్ బేస్ లో ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకోగలుగుతున్నామో ఆ తీసుకున్న పర్సన్స్ అందరికీ కూడా చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి. ఆ రిజల్ట్ తో పాటు ఎన్ని రకాల హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో దాని రెమెడీస్ అన్ని అయితే ఇందులో ఉన్నాయి. ఓకే, అలా మన హెల్తీ గ్లోబల్ ప్రొడక్ట్ క్యాటలాగ్ ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఈ ప్రొడక్ట్ క్యాటలాగ్ ఏదైతే ఉందో ఈ ప్రొడక్ట్ క్యాటలాగ్ లో ఎగ్జాంపుల్ గా చూసుకుంటే హెల్తీ గ్లోబల్ ఈ ప్రొడక్ట్ ఓవర్వ్యూ చూసుకుంటే అట్ హెల్తీ గ్లోబల్ అవర్ ప్రొడక్ట్స్ ఆర్ ది హార్ట్ ఆఫ్ అవర్ మిషన్ ఎంపవర్ పీపుల్ అంటే రీక్లెయిమ్ దేర్ హెల్త్, ఎలివేట్ దేర్ వెల్నెస్ అండ్ లైఫ్ ఆఫ్ బ్యాలెన్స్ అండ్ విటిలిటీ అండ్ రూటెడ్ ancient wisdom and Ayurvedic product by modern scientific innovation. Every healthy product is a testament to purity, performance and purpose. ఫ్రెండ్స్, ఇప్పుడు ఏదైతే మన ఈ యొక్క హెల్తీ గ్లోబల్ ప్రొడక్ట్ ఓవరాల్ చూసుకుంటే మన మిషన్ ఎంపవర్ పీపుల్ అంటే స్వయం ఉపాధి కల్పించే అవకాశాన్ని హెల్త్ ద్వారా ఎలివేట్ చేస్తూ ఒక వెల్నెస్ ఇండస్ట్రీని మన కంపెనీ అయితే స్టార్ట్అప్ చేసి ఒక రూట్స్ నుంచి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అది ఆయుర్వేద బేస్ మీద మనకి ఒక వండర్ఫుల్ టెస్టిమనీ ప్యూరిటీ బేస్ మీద వెళ్తుంది. అలాగే మన ఫిలాసఫీ కూడా మనం ఎవరైతే చూస్తున్నారో డిసీజ్ మీద చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బంది పడే ప్రతి ఒక్కరికి కూడా బాడీలో ఏదైతే మైండ్, బాడీ, స్పిరిట్ మనం రూట్ కాజ్ ఏదైతే ఇబ్బంది పడుతున్నాం వాటికి ఇంబ్యాలెన్స్ లో ఉన్న దాన్ని ట్రీట్మెంట్ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ట్రీట్ చేస్తూ మనకి ఒక వండర్ఫుల్ సైన్స్ అండ్ మీట్ ట్రెడిషన్ ఇలాంటివి మనకి హెచ్డిఎస్ఎన్ ఫార్ములా అంటే ఇప్పుడు హెచ్డిఎస్ఎన్ ఫార్ములా అంటే ఎగ్జాంపుల్ చూస్తే హెర్బల్, డైటరీ, సైంటిఫిక్ అండ్ న్యూట్రాసిటికల్ ప్రిన్సిపల్స్ బేస్ మీద మనకి ఈ ప్రోడక్ట్ అనేది మన హెల్తీ గ్లోబల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాంటి ప్రొడక్ట్స్ లో కొన్ని ప్రొడక్ట్స్ మనం ఈ రోజు చెక్ చేసే ఛాన్స్ తీసుకున్నాం. మొత్తం ఉన్న ప్రొడక్ట్స్ అన్ని కూడా ఒక వండర్ఫుల్ ప్రొడక్ట్, అద్భుతమైన ప్రొడక్ట్స్. అందులో ఫస్ట్ ప్రొడక్ట్ ఏదైతే ఉందో మేలెక్స్ ఫార్ములా. ఇప్పుడున్న సినేరియాకి చూసుకుంటే సెక్షువల్ రిలేటెడ్ ఇష్యూస్ చాలా వరకు పెరిగాయి. ఆ సెక్షువల్ రిలేటెడ్ ఇష్యూస్ కి నెక్స్ట్ స్పర్మ్ రిలేటెడ్ ఇష్యూస్ కి ఇవి న్యాచురల్ రూట్ ఎక్స్ట్రాక్ట్ అంటే ప్లాంట్ సీడ్ ఎక్స్ట్రాక్ట్ నుంచి తీసేది ఎల్లార్జిన్, జింక్, అశ్వగంధ మెయిన్ ఇంగ్రీడియంట్స్ బయట దొరికే ఏవైతే ఎక్కువ మోతాదులో ఎక్కువగా సెల్లబుల్ ఏవైతే అవుతున్నాయో అవి రిజల్ట్ ఓరియంటెడ్ స్పర్మ్ రిలేటెడ్ అవ్వచ్చు, ఇమ్యూనిటీ అవ్వచ్చు, మన బాడీకి కావాల్సిన అన్ని కూడా దీంట్లో అయితే దొరుకుతుంది. నెక్స్ట్ శిలాజిత్, సఫేద్ ముస్లి, క్యూఎంజిన్, క్యూటెన్ ఇలా బేస్ మీద సెక్షువల్ పర్ఫార్మెన్స్ కి లిబిడో ఇష్యూస్ కి అన్నది జీన్స్ లో చాలా ప్రాబ్లం ఉంది. నెక్స్ట్ బ్లడ్ సర్క్యులేషన్ సరిగా అవ్వలేని వాళ్ళకి ఇంక్రీజ్ ఎనర్జీ, ఫెర్టిలిటీ ఇష్యూస్ కి సపోర్ట్, ప్రాస్టేట్ హెల్త్ అనేది చాలా మందికి ఇప్పుడు డిస్టర్బెన్స్ అవుతుంది. దానికి కూడా ఒక వండర్ఫుల్ గా ఈ యొక్క ప్రొడక్ట్ అయితే చూస్తుంది. ఇది న్యాచురల్ అండ్ సేఫ్. ఇప్పుడు చాలా మంది బయట మెడికల్ రిలేటెడ్ లో వయాగ్రా బేస్ మీద కానీ చాలా వరకు యూజ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ప్రోడక్ట్ ఎలా ఉంటదంటే న్యాచురల్ వయాగ్రా అనమాట. ప్రతి ఒక్కరికి కూడా స్పర్మ్ కౌంట్, మిల్ కౌంట్ ఉన్నాయి. వాళ్ళందరికీ ఇది ఒక వండర్ఫుల్ రిజల్ట్ వచ్చే ప్రోడక్ట్ ఇది మేలెక్స్. అలాగే ఈ హెయిల్ డాట్ అన్నది ఓవరాల్ హెల్తీకి మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. దీంట్లో టోటల్ గా మనకి ఈ బాడీకి కావాల్సిన విటమిన్స్, మినరల్స్ అన్ని కూడా దీంట్లో ఉన్నాయి. అందులో కోఎంజన్, క్యూటెన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ B1, B2, B3, B5, B6, B7, B9, B12, B6, విటమిన్ సి,
విటమిన్ D3, విటమిన్ E, విటమిన్ K27, కాల్షియం, మెగ్నీషియం, జింక్, సెలేనియం ఇలాంటివి మనకి ఏదైతే లోపాలు ఏదైతే ఉన్నాయో వాటిని భర్తీ చేయడానికి సింగిల్ వన్ ప్రొడక్ట్ అండి. బీపీ ఉంది, షుగర్ ఉంది, థైరాయిడ్ ఉంది, లేకపోతే PCOD రిలేటెడ్ ఉంది, జాయింట్ పెయిన్స్ ఉన్నాయి, హెయిర్ ఊడిపోతుంది, నెయిల్స్ ఇబ్బంది పడుతున్నారు, అలాంటి వాళ్ళందరికీ ఇది వండర్ఫుల్ గా పనిచేస్తుంది. ఇది ఓవరాల్ గా చూసుకుంటే సింగిల్ సంజీవిని అనుకోవచ్చు మనం. న్యాచురల్ గా డిటాక్సిఫికేషన్ చేస్తుంది, మన బాడీలో హార్మోన్ ఇంబ్యాలెన్స్ కి కూడా బాగా ఉపయోగపడుతుంది, హార్ట్ హెల్త్ కి కూడా బాగా ఉపయోగపడుతుంది, డైజెషన్ సిస్టమ్ కూడా బాగా ఉపయోగపడుతుంది. అలాగే సపోర్ట్ మనకి మెంటల్ క్లారిటీ, ఫోకస్ కూడా ఉపయోగపడుతుంది, ఇమ్యూనిటీకి కూడా బాగా ఉపయోగపడుతుంది ఈ ఒక ప్రోడక్ట్. ఓకే, అలాగే హెబ్డో హెల్త్ మన దగ్గర ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్. గట్ ని క్లీన్ చేసుకుంటే మొత్తం అంతా కూడా క్లీన్ అయిపోతుంది. అలాంటిది హెబ్డో అంటే మనకి హెబ్డో హెల్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రోడక్ట్. ఏంటంటే ఇప్పుడు ఉన్న రోజుల్లో చాలా మందికి మోషన్ ఫ్రీ అవ్వట్లేదు, గ్యాస్ట్రిక్, ఎసిడిటీ ఇలాంటి రిలేటెడ్ ఇష్యూస్, వాళ్ళకి తిన్న అరగట్లేదు, చాలా మందికి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఇది వండర్ఫుల్ ప్రోడక్ట్. ఇది మనకి ఫైబర్ కంటెంట్ దీంట్లో ఎక్కువ ఉంటది, విటమిన్ C, మనకి ఇలాంటి విటమిన్ B12 కూడా ఉంటది, మెటబాలిజాన్ని పర్ఫెక్ట్ గా ఇస్తుంది, ప్రోబయోటిక్ గా బాగా ఉపయోగపడుతుంది ఇది. నెక్స్ట్ దీంట్లో ఏవైతే ఉన్నాయో మనకి ఇంక్రీజ్ ఎనర్జీ లెవెల్స్ కి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మన గట్ ని క్లీన్ చేసుకునే ప్రాసెస్ అయితే తీసుకుంటుంది ఇది ఒక ప్రోడక్ట్. అలాగే రియాక్టివ్ ఏదైతే ఉందో మనకి ORSL బేస్ మీద బయట రకరకాల డ్రింక్స్ తీసుకుంటున్నాం, ఎన్ని రకాల డ్రింక్స్ తీసుకుంటున్నామో అన్ని కూడా మనకి సైడ్ ఎఫెక్ట్ వచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది. ప్రెసెంట్ మనకి తెలియట్లేదు, ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం రకరకాలవన్నీ తీసుకుంటున్నారు. దాని బేస్ లో మనం ఇది ఏదైతే ఉందో నేచురల్ బేస్, గ్లూకోజ్, క్లోరైడ్స్, క్రియేటిన్, సోడియం, ఇవన్నీ పొటాషియం మన బాడీకి కావాలి. పర్ఫెక్ట్ గా మనం ఉన్నది ఈ బాడీ అంటే ఈ రియాక్టివ్ ఏం చేస్తుంది అంటే ఎనర్జీ లెవెల్స్ పెంచుతుంది, బూస్ట్ ఇమ్యూనిటీ పెంచుతుంది. మనకి ఏదైనా ఎనర్జీ లెస్ ఉంది, నీరసం ఉంది, ఫీవర్ ఉంది, చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు, బయటకు వెళ్ళి వచ్చినప్పుడు బాగా నీరసం ఉన్న వాళ్ళు ఈ ప్రోడక్ట్ ఇది కానీ యూజ్ చేస్తారు. రియాక్టివ్ ఇన్స్టెంట్ ఎనర్జీగా కూడా మనకు ఉపయోగపడుతుంది. అలాగే లీన్ ప్రో ముందు నేను ఏదైతే రియాక్టివ్ చెప్పానో, నేను లాస్ట్ టైం కేదార్నాథ్ వెళ్ళడం జరిగింది. అప్పుడు నాకు వండర్ఫుల్ గా ఈ యొక్క ప్రోడక్ట్ రిజల్ట్ అయితే తెలిసింది. ఎనర్జీ లెవెల్ కోసం టెస్టింగ్ నేనే చూసుకున్నాను. అలాగే లీన్ ప్రో చూసుకుంటే యాక్చువల్ గా ఒక అద్భుతమైన ప్యాకేజ్ అండి, పవర్ ప్యాకేజ్ ప్రోటీన్ కి. అంటే బయట మార్కెట్ లో రకరకాల ప్రోటీన్స్ యూజ్ చేస్తున్నారు. వాళ్ళు వెయిట్ మీద తగ్గడం, వెయిట్ మేనేజ్మెంట్ మీద, అంటే పెరగడం తగ్గడం అన్న కాన్సెప్ట్ బేస్ మీద చాలా మంది రకరకాల ప్రోటీన్స్ అయితే తీసుకుంటున్నారు. కానీ ఈ ప్రోటీన్ లో మనకి మొత్తం అన్ని కూడా ఉన్నాయి. పీ ప్రోటీన్ ఉంది ఇందులో, చాలా వరకు అన్ని మినరల్స్ కూడా ఇందులో యాడ్ ఆన్ అయ్యి ఉంది. విటమిన్ A, విటమిన్ B2, విటమిన్ B5, B7, విటమిన్ D3 ఇలాగా మనకి చూసుకుంటే విటమిన్స్ అన్ని ఉన్నాయి. విటమిన్ B1, B2, B3 ఇవన్నీ కూడా మన బాడీకి కావాలి, అయోడిన్ ఇవన్నీ కూడా. బట్ మనకి ప్రాపర్ గా ఎంత తీసుకుంటున్నాం, డైలీ బేస్ లో ప్రోటీన్ కానీ ఏమైనా తీసుకుంటున్నాం అంటే తీసుకోవట్లేదు. దానికి ఇది చాలా వరకు మనది ఏంటంటే వెయిట్ మేనేజ్మెంట్ కే కాదు, సైడ్ ఎఫెక్ట్స్ చాలా మంది వస్తున్నాయి. వెయిట్ మేనేజ్మెంట్ మీద సైడ్ ఎఫెక్ట్లు ఎలా వస్తున్నాయంటే బయట ప్రోడక్ట్లో వాడి ఆపినా సరే ఏదైనా జరగచ్చు. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే డైజెషన్ సిస్టమ్ సెట్ చేస్తుంది, మజిల్ ఇంప్రూవ్మెంట్ కి బాగా ఉపయోగపడుతుంది, నెక్స్ట్ న్యాచురల్ డిటాక్సిఫికేషన్ యూజ్ అవుతుంది. మనం ఏదైతే చూస్తున్నామో బ్లడ్ షుగర్ కి కానీ, చాలా మందికి కొలెస్ట్రాల్ బేస్ మీద కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. వాటికి ఈ యొక్క లీన్ ప్రో ఒక మంచి వండర్ఫుల్ ఒక ప్రోటీన్ అయితే ఇస్తుంది. ఇది ఒక వండర్ఫుల్ ప్రోటీన్. అలాగే వేజాప్ వేజాప్ ఏంటంటే వెయిట్ మేనేజ్మెంట్ కి ఒక క్యాప్సూల్ రూపంలో ఉంటుంది, టాబ్లెట్ బేస్ లోను. ఇది గ్రీన్ కాఫీ బీన్స్ లీన్స్ మీద, గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్ మీద, త్రిపుల ఈ బేస్ మీద, గుగ్గుల్ పిప్పర్ అయిన ఈ బేస్ మీద అయితే ఉంటది. ఇది కూడా వెయిట్ రిడ్యూస్ కి సైడ్ ఇంచెస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ లూజ్ వెయిట్ తో పాటు సైడ్ ఇంచెస్ కూడా చాలా వరకు కవర్ అవ్వాలి. నేను ఇది యూజ్ చేసిన తర్వాత, ఈ బోత్ యూజ్ చేసిన తర్వాత వెయిట్ మేనేజ్ లో అరౌండ్ 7 kgs తగ్గాను 1.5 month నుంచి. మళ్ళీ ఫిజికల్ యాక్టివిటీస్ కానీ అవేమి లేకుండా, ఒకవేళ అదే కానీ ఫిజికల్ యాక్టివిటీస్ కానీ ఏమైనా ఉంటే ఇంకా మోర్ దెన్ నాకు అవకాశం అయితే వస్తుంది. అంత మంచి వండర్ఫుల్ ప్రోడక్ట్ ఇది వేజ్ యాప్. అలాగే ఇప్పుడు ఎవరైతే చూస్తున్నారో ఈ రోజుల్లో చాలా మందికి ఒక వండర్ఫుల్ ఇదైతే ఉంది. మంది కుడికమ్యూనిటీ, అంటే కుడికమ్యూనిటీ అనేది వండర్ఫుల్, అంటే ఇమ్యూనిటీ బేస్ మీద ఫ్యాటీ లివర్ కి, ప్రివెన్షన్ క్యాన్సర్ కి ఈ యొక్క ప్రోడక్ట్ అయితే బాగా ఉపయోగపడుతుందండి. ఓకే,
అలాగే కిడ్స్ కి సంబంధించి మనం ఎంతమంది ఇప్పుడు ఇంట్లో డ్రై ఫ్రూట్స్ బేస్ మీద చాలా మంది చేస్తున్నారు తెలుసు కదా. మన ఇంట్లో చాలా మంది పిల్లలు వాళ్ళు చూస్తుంటే డ్రై ఫ్రూట్స్ మొత్తం అన్ని కలిపి పౌడర్ చేసి ప్రోటీన్ గా యూజ్ చేయించిన వాళ్ళు చాలా ఉన్నారు. కానీ అన్ని అందులో దొరకచ్చు దొరకపోవచ్చు. కానీ ఇందులో విటమిన్ ఏ, B1, B2, B3, B5, B6, B7, B9, B12, విటమిన్ సి, విటమిన్ D3, విటమిన్ ఈ, విటమిన్ కే, విటమిన్ కాల్షియం ఇలాంటివన్నీ కూడా ఒక పిల్లడికి ఇవ్వగలిగితే వాళ్ళ గ్రోత్, హైట్ గ్రోత్ కి కానీ, వాళ్ళ ఇమ్యూనిటీకి కానీ, వాళ్ళ స్ట్రెంగ్త్ కి కానీ బాగా ఉపయోగపడుతుంది. బ్రెయిన్ ఫంక్షనింగ్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. మెమొరీకి కూడా బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళ స్కిన్, హెయిర్, ఐ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి. వాళ్ళకి కూడా పిల్లలకు, చిన్న పిల్లలకు కూడా చాలా వరకు డెఫిషియన్సీ వల్ల మాత్రమే ఐ ఇష్యూస్ వస్తున్నాయి. ఇన్ని రకాల విటమిన్స్ ఉండడం వల్ల వాళ్ళకి ఒక వండర్ఫుల్ ఒక ప్రోటీన్ ఇచ్చినట్టు ఎంతే ఉంది. అలాగే కిడ్స్ సైడ్ ఏదైతే కిండర్ జెట్ లిక్విడ్ ఏదైతే ఉందో ఇది కిడ్స్ కి ఒక మంచి ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ కానీ, విటమిన్ B12 కానీ, విటమిన్ సి కానీ, ప్రోటీన్ 60% ఉంటుంది. విటమిన్ ఏ, B9, విటమిన్ D3. ఇది మనకి గ్రోత్ ఫోకస్ ఎవరైతే చేస్తున్నారో పిల్లలు ఎదుగుదల లేదు సార్, వాళ్ళు బ్రెయిన్ కూడా డెవలప్మెంట్ లేదు, అలాంటి వాళ్ళందరికీ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ అన్నమాట. స్కిన్ హెల్త్ కూడా ఉంటది, విజనరీకి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఒమేగా ఉంది కదా. విజన్ చాలా మందికి బ్లర్ ఉంది. ఇప్పుడు చాలా మందికి ఒక సెకండ్ క్లాస్ లో, ఫస్ట్ క్లాస్ నుంచి స్పెట్స్ పెట్టుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా విటమిన్ డెఫిషియన్సీ బాగా ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకి ఇది అయితే బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ అడ్వాన్స్డ్ డిటాక్స్ ఫేర్. ఈ అడ్వాన్స్డ్ డిటాక్స్ ఫేర్ అనేది ఎగ్జాంపుల్ చూస్తే ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్, జిగా ఫైబర్ బేస్ మీద ఉంటది. నెక్స్ట్ మనకి ఏదైతే ఉందో త్రిఫల, ఈ వీటి బేస్ మీద మనకి చాలా వరకు డిటాక్సిఫికేషన్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. డీప్ బాడీ డిటాక్సిఫికేషన్. నెక్స్ట్ మెటబాలిజాన్ని, డైజెషన్ సిస్టమ్ ని కరెక్ట్ గా సెట్ చేస్తుంది. స్ట్రెస్ బ్యాలెన్స్, హార్మోన్ ఇంబ్యాలెన్స్ కి బాగా ఉపయోగపడుతుంది. స్ట్రెంగ్త్, ఇమ్యూనిటీ కూడా బాగా ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే మనకి డిటాక్సిఫికేషన్ జరుగుతుందో లోపల తీసుకున్నది లోపల మనం డైజెషన్ చేసుకోలేకపోతున్నాం అంటే తీసుకున్నది బయటికి వెళ్ళక డైజెషన్ అవ్వట్లేదు. చాలా మందికి మోషన్ ఫ్రీ ఉంది. చాలా మంది లోపలికి వెళ్ళారంటే ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ చాలా వాష్రూమ్ లో మనం చూస్తుంటాం. చాలా ఫ్యామిలీ అయితే ఇంకో బాత్రూమ్ ఉన్నా బాగుంటారు బాబు మనకి, ఏంటి ఎంత లేట్ అయిపోతుంది అన్న ఫీలింగ్ కూడా ఉంటుంది. అంత ఎమర్జెన్సీ కూడా ఉంటుంది. ఒక చాలా మంది ఫాస్ట్ గా యూస్ చేసే వచ్చే సోలో కూడా ఉంటారు. అలా వెళ్ళొచ్చేదంటే వాళ్ళు నిజంగా ఒక స్వర్గం. వాళ్ళ హెల్తీ రిలేటెడ్ ఇష్యూస్ అయితే ఏమీ లేనట్టే వెళ్ళి వస్తున్నారంటే. అంటే వెళ్ళి తాగడం అంటే చాలా మంది వెళ్తున్నారు కానీ మోషన్ కూడా ఫ్రీ అవ్వట్లేదు. అలాంటి వాళ్ళకి ఒక ప్రోడక్ట్ డిటాక్సిఫికేషన్, బాడీ మొత్తం డిటాక్సిఫికేషన్ బాగా ఉపయోగపడుతుంది. అడ్వాన్స్డ్ ఫ్లమ్మిన్. ఎవరైతే రెస్పిరేటరీ ఇష్యూస్ అంటే చాలా వరకు శ్వాసకోశ రిలేటెడ్, కోల్డ్ రిలేటెడ్, సైనస్ రిలేటెడ్ ఇలాంటివి ఏదైతే రెస్పిరేటరీ ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళకి ఇది ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్. దాంతో పాటు డయాబెటిక్ ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది ఈ యొక్క ప్రోడక్ట్ ఏదైతే ఉందో. అలాగే అడ్వాన్స్డ్ రియోనిక్. ఈ రియోనిక్ ఏంటైతే అడ్వాన్స్డ్ రియోనిక్ ఉందో మన బాడీలో చాలా మెయిన్ పార్ట్స్ ఏమంటే లెగ్స్ కానీ, నీస్ కానీ, అంటే నీస్ కానీ లేకపోతే హ్యాండ్స్ లో ఉన్న గుజ్జు బాగా తగ్గిపోతుంది ప్రతి ఒక్కరికి కూడా. రీప్లేస్మెంట్, రోబోటిక్ సర్జరీస్ వరకు చాలా మంది వెళ్తున్నారు. అవి చాలా 99% ఎవరైతే రోబోటిక్ సర్జరీకి వెళ్తున్నారో లేకపోతే ఏదైతే చేస్తున్నారో సైడ్ ఎఫెక్ట్స్ తో పాటు వాళ్ళు ఒక ఎనర్జీ లెవెల్స్ కానీ వాళ్ళ ఫెయిల్ అంటే చాలా వరకు సక్సెస్ రేట్ అయితే లేదు ఆ సర్జరీ స్పేస్ మీద. అరౌండ్ ఒక 5% సక్సెస్ రేట్ మాత్రమే ఉంది. రిమైనింగ్ 95% చాలా ఫెయిల్ అవుతుంది. అలాంటి వాళ్ళందరికీ న్యాచురల్ గా గ్లూ పెరిగింది అంటే గుజ్జు పెరిగింది అంటే వాళ్ళ మోకాల్లో, జాయింట్స్ లో, బోన్స్ లో ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో వాళ్ళందరికీ బాగా ఉపయోగపడుతుంది. దీంట్లో గ్లూకోజ్మిన్ హైడ్రోజన్ ఉంది, నెట్ మెయిన్ అనమాట. కురిక్మిన్ ఎక్స్ట్రాక్ట్ ఉంది, రిస్పెక్ట్ ఎక్స్ట్రాక్ట్ ఉంది, బస్వెల్లా స్టోర్ ఎక్స్ట్రాక్ట్ ఉంది. ఇలాంటి ఎక్స్ట్రాక్ట్ అన్ని వేసుకొని వాళ్ళకి ఎవరైతే జాయింట్స్, నీ రిలేటెడ్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక రియోనిక్ అనేది ఒక మంచి ఒక మన ఇంట్లో పేరెంట్స్ ఉన్నారు వాళ్ళకి పెయిన్, కూర్చుంటే లెగలేరు, నా పట్టేస్తున్నాయి, పిక్కలు పట్టేస్తున్నాయి అన్న వాళ్ళందరికీ ఈ ఒక ప్రోడక్ట్ రియోనిక్ అయితే ఇవ్వడం చాలా చాలా మంచి ప్రోడక్ట్ ఇది. ప్రతి వాళ్ళకి ఇప్పుడు 30 years లేడీస్ కూడా 25 to 30 years వాళ్ళు ఎక్కువ వర్క్ చేస్తున్నప్పుడు కూడా పెయిన్స్ వచ్చే రిలేటెడ్ ఉంది. ఇది వాడే ఛాన్స్ తీసుకుంటే సరిపోతుంది. అలాగే ఎంజెమ్ 10. ఈ ఎంజెమ్ 10 ఏదైతే ఉందో ఇది హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్. ఇప్పుడు 30-35 ఏజ్ వాళ్ళకి హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ చాలా మంది ఎర్త్ షాక్ లాగా
అలా నించొని పడిపోయే ఛాన్సెస్ మనం చాలా వీడియోస్ చూస్తున్నాం ఇప్పుడు. షటిల్ ఆడుతుంటారు పడిపోతున్నారు, లేకపోతే బ్యాట్స్ ఆడుతున్నారు, మన మ్యాచ్ ఆడుతున్నారు పడిపోయి, లేకపోతే నడుస్తూ వెళ్తూ పడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. హార్ట్ కి వచ్చేస్తుంది, వచ్చి వాళ్ళు చనిపోయే ఛాన్సెస్. అంటే అంత సివియర్ ఇష్యూస్ రావడానికి కారణం మన బాడీలో మెటబాలిజాన్ని అంతా చేంజ్ చేసుకున్నాం. ఫుడ్ రిలేటెడ్ అవ్వచ్చు, దానికి ఈ హార్ట్ కి సర్క్యులేషన్, బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా ఉపయోగపడుతుంది. ఈ యొక్క బూస్ట్ ఇమ్యూన్ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ కి బాగా ఉపయోగపడుతుంది. పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ ప్రోడక్ట్ ఇది. ఓవరాల్ బాడీకి వెల్నెస్ గా ఉపయోగపడుతుంది ఎంజెంటన్. ఓకే. సిస్టర్, చాలా మంది ఇంట్లో పేరెంట్స్ ఉండొచ్చు, సిస్టర్స్ ఉండొచ్చు, చాలా మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వైఫ్ ఉండొచ్చు. పీసీఓఎస్ రిలేటెడ్ ఇష్యూస్ ఈ రోజుల్లో కామన్ అయిపోయింది సార్, అందరికీ ఉంది సార్. ఈ కామన్ ఏదైతే ప్రాబ్లం ఉందో ఈ సిస్టమ్ అనేది విటమిన్ డెఫిషియన్సీ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇబ్బంది లేకుండా గ్రేప్ సీడ్ ఎక్సాక్ట్ విటమిన్ D3 లోపం ఎక్కువ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ పీసీఓడి రిలేటెడ్ ఇష్యూస్ రాకుండా చూసుకునే ప్రోడక్ట్ ఈ సిస్టాబ్ అండి. వాళ్ళ బాడీని కూడా హెల్దీ మెటబాలిజానికి యూజ్ చేస్తుంది, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఇస్తుంది, న్యాచురల్ గా డిటాక్స్మెంట్ ఇస్తుంది, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ కి పర్ఫెక్ట్ గా యూజ్ అవుతుంది. అలాగే లాస్ హెల్త్, ఈ లాస్ హెల్త్ అన్నది ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఏదైతే ఉందో చాలా మందికి గర్భసంచి రిలేటెడ్ ఇష్యూస్ చాలా పెరిగిపోతున్నాయి నౌడేస్. ఆ ఇష్యూస్ పెరుగుతున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే గర్భసంచిని తీసి చాలా మంది ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు. ఆ గర్భసంచిలో ప్రాబ్లం వస్తుందని చాలా మంది ఇబ్బంది పడుతుంటే దానికి ఫ్రీ అడ్వైస్ వల్ల ఆ ఇబ్బంది వస్తుంది కదా అని తీపించేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. తీసిన తర్వాత ఇంకా ఎంతైతే ఇబ్బంది పడ్డారో ఫస్ట్, అది తీసిన తర్వాత దానికి డబుల్ త్రిబుల్ ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ డెఫిషియన్సీ బాగా పెరిగిపోతుంది. మన బాడీలో ప్రతి పార్ట్ చాలా ఉపయోగం అండి. కళ్ళు లేకపోతే మనం ఎలాగైతే చూడలేమో, లేకపోతే నోస్ లేకపోతే మనం ఎలాగైతే గాలి పీల్చుకోలేమో, అలాగా ప్రతి ఆర్గాన్ చాలా ఇంపార్టెంట్. అలాంటిది మనం ఎవరు సార్, మన ఒక బాడీలో ఉన్న ఆర్గాన్ బయట తీసి పెట్టడం. అలా ఆర్గాన్ ని తీసి పడేస్తే దాని ఆ ఆర్గాన్ చేయాల్సిన పని ఎవరు చేస్తారు అంటే, అలా తీసే వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ యొక్క లాస్ హెల్త్ కంపెనీ చాలా వండర్ఫుల్ గా, అంటే మోనోపాస్ స్టేజ్ వాళ్ళు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆఫ్టర్ మెన్షన్స్ అయిపోయిన వాళ్ళందరికీ కూడా హార్మోన్ ఇంబ్యాలెన్స్ కి, మోనోపాస్ కి రిలీఫ్. చాలా మంది మోనోపాస్ ఉన్నప్పుడు పెయిన్ రిలీఫ్, చాలా విపరీతమైన పెయిన్ రిలీఫ్స్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్. ఓవరాల్ గా లేడీకి ఎవరైతే ఆఫ్టర్ 40-35 ఏజ్ వాళ్ళు మోనోపాస్ వచ్చిందో వాళ్ళకి వండర్ఫుల్ గా ఈ ప్రోడక్ట్ అయితే వచ్చు. మన ప్రోడక్ట్ లో విటైన్, ఇది ఒక వండర్ఫుల్ మన మల్టీ విటమిన్ అనుకోవచ్చు. బయట మార్కెట్ లో మల్టీ విటమిన్ అంటేనే పావలాకి 10 రూపాయకి రూపాయికి కూడా దొరికేస్తున్నాయి. దాంతో పాటు 1,20,000 30 రూపాయలు 50 రూపాయలు కూడా వాడుతున్నారు. రకరకాల డ్రగ్ బేస్ మీద యూజ్ చేయడం వల్ల మనకే ఎఫెక్ట్. మల్టీ విటమిన్స్ లోపం వల్ల చాలా మంది మల్టీ విటమిన్ టాబ్లెట్స్ యూజ్ చేస్తున్నారు డ్రగ్ బేస్ మీద. ఆ డ్రగ్ బేస్ మీద ఎప్పుడైతే యూజ్ చేస్తున్నారో ఆ యూజ్ చేసిన డ్రగ్ మొత్తం మన కిడ్నీ ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, డయాలసిస్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఫ్రెండ్స్ ఒకసారి ఆలోచించండి, స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా చాలా మంది పెరిగిపోతున్నాయి ఎక్కువ డ్రగ్ యూజ్ చేస్తున్నప్పుడు. అలాంటి వాళ్ళకి మల్టీవిటమిన్, ఒక వండర్ఫుల్ మల్టీవిటమిన్ మంది ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్ బేస్ మీద. ఈ యొక్క మల్టీవిటమిన్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే లోపం ఉందో మొత్తం భర్తీ చేసే ఛాన్స్ తీసుకుంటది. దాంతో పాటు న్యాచురల్ గా మనకి నర్వ్స్ మీద, బ్రెయిన్ మీద, ఏదైతే ఇమ్యూనిటీ మీద ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది. దీంతో మన కంపెనీ రీసెంట్లీ ఒక ఈవెంట్ లో చెప్పారు సిఇఓ సార్. ఏదైతే సిఇఓ సార్ చెప్పారంటే, ఎగ్జాంపుల్ గా ఈ మల్టీవిటమిన్ కి ఫుడ్ లైసెన్స్ ఎవరైతే ఇస్తారో వాళ్ళు ఒక మంచి అవార్డ్, క్యాష్ అవార్డ్ అయితే, అంటే దీని మీద టెస్ట్ R&D చేశారు. R&D చేసిన తర్వాత ఒక 25,000 క్యాష్ అవార్డ్ కూడా వచ్చిందని స్టేజ్ మీద చెప్పారు రికార్డింగ్ సెక్షన్ లోనే. అంత వండర్ఫుల్ ప్రోడక్ట్. అలాగే మనకి రాబోయే రోజుల్లో స్ట్రెస్ ఫ్రీ కాఫీ లవర్స్ చాలా ఎక్కువ ఉన్నారు. ఆ కాఫీ లవర్స్ అందరికీ కూడా ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ అయితే స్ట్రెస్ ఫ్రీ కాఫీ L.O. అలాగే వెయిట్ మేనేజ్మెంట్ కి కూడా కాఫీ కావాలి, వేజాప్ స్లిమ్ కాఫీ, ఇది కూడా లాంచింగ్ ఉంది. దీంతో పాటు కొన్ని పర్సనల్ హోమ్ కేర్, స్కిన్ కేర్, హెయిర్ కేర్ బేస్ మీద చాలా వరకు ప్రొడక్ట్స్ అయితే కమింగ్ సూన్ లాంచ్ అవుతున్నాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా అవర్ ప్రొడక్ట్ కేటగిరీస్ ఏంటంటే మెటబాలిజాన్ని, హెల్త్, వెయిట్ మేనేజ్మెంట్ కి, నెక్స్ట్ సెక్షువల్ వెల్నెస్ కి, ఇమ్యూనిటీ అండ్ డిటాక్సిఫికేషన్ కి, నెక్స్ట్ బోన్ జాయింట్ మజిల్ సపోర్ట్ కి, హెయిర్ స్కిన్ బ్యూటీకి, మైండ్ అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ కి ఈ యొక్క ప్రొడక్ట్స్ అన్ని కూడా
బాగా ఉపయోగపడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, మనకి అవర్ కమిట్మెంట్ ఏంటంటే సైంటిఫికల్లీ డిజైన్డ్, నెక్స్ట్ విగాసినల్లీ టెస్టెడ్, అంటే మనకి R&D టెస్టెడ్ కూడా అయ్యే, GMP సర్టిఫైడ్, ఫ్రీ ఫ్రమ్ హార్మ్ఫుల్ కెమికల్, అంటే హార్మ్ఫుల్ వితౌట్ కెమికల్ బేస్ మీద హార్మ్ఫుల్ కెమికల్ లేనిది మనం యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ బ్యాక్ అండ్ మనపై ఏదైతే చూస్తున్నామో ఆయుర్వేదిక్ విజ్డమ్, న్యూట్రాసిటికల్ సైన్స్, ఈ బేస్ మీద మనకి ఏదైతే సర్టిఫికేషన్స్ ఉన్నాయో, మార్కెట్ లో ఏ కంపెనీకి ఎన్ని ఉన్నాయో తెలియదు కానీ మన కంపెనీకి అన్ని సర్టిఫికేషన్స్ ఉన్నాయి. ఈ సర్టిఫికేషన్ బేస్ మీద ఫుడ్ లైసెన్స్ అవ్వచ్చు, GMP అవ్వచ్చు, హలాల్ సర్టిఫికేట్ అవ్వచ్చు, ISO సర్టిఫికేట్ అవ్వచ్చు, 100% వేగన్ బేస్ మీద కూడా మన ప్రోడక్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇది ఓవరాల్ గా మన ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్, మన ఇన్ఫర్మేషన్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇన్ని రకాల ప్రొడక్ట్స్ అన్ని కూడా న్యాచురల్ గా, సైంటిఫికల్ గా మనం ఏదైతే తీసుకుంటున్నామో ఆయుర్వేద బేస్ మీద అయితే ఈ ప్రొడక్ట్స్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. ఈ అన్ని ప్రొడక్ట్స్ మనం యూజ్ చేసి రికమెండ్ చేసే ప్రయత్నం అయితే చేయొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.